మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల స్టేట్ ప్రెసిడెంట్. ఈ రోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఏజెన్సీలు చేస్తున్న ఆగడాలను తట్టుకోలేక ప్రజాప్రభుత్వం తెచ్చిన ప్రజావేదిక ద్వారానే మా సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో 700 ఏజెన్సీలు ఉన్నటువంటి ఏజెన్సీలు మమ్మల్ని అందరినీ దారి దోపిడీ చేస్తా ఉన్నాయి. మమ్మల్ని అందరినీ ఆర్థికంగా దోపిడీ చేస్తూ నాడి రోడ్డు మీద బతికేస్తా ఉన్నాయి. మాకు మేము డిమాండ్ చేసేది ఒకటే, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి. చాలా రాష్ట్రాల్లో పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏజెన్సీ విధానం రద్దు చేసి కార్పొరేషన్ పెట్టి 1వ తారీఖే జీతాలు ఇస్తా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ తెలంగాణ వద్దు, వాళ్ళు వద్దన్న రాష్ట్రంలో 1వ తారీఖు జీతాలు తీసుకుంటా ఉన్నారు. మాకు తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ 5 నెలలు 6 నెలల జీతాలు కూడా పెండింగ్గా ఉన్నాయి. దయచేసి మేము కోరేది కూడా ఒకటే, ఎటువంటి జీతాలు పెండింగ్ లేకుండా 1వ తారీఖే జీతాలు వచ్చే విధంగా చేయండి. అలాగే మమ్మల్ని దారి దోపిడీ చేస్తున్నటువంటి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే మేము రాష్ట్రంలో సుమారు 2 నుంచి 3 లక్షల పైచలకు ఉద్యోగస్తులు ఉన్నాము. ఈ 3 లక్షల ఉద్యోగం 2 నుంచి 3 లక్షల ఉద్యోగస్తులు ఎవరైనా ఏ ఉద్యోగస్తుడు చనిపోయినా కూడా ఇప్పటి వరకు ఆ కుటుంబానికి ₹1 కూడా ప్రభుత్వం నుంచి కానీ ఏజెన్సీ నుంచి అందలేదు. మరి ఎందుకు మా ఇంత ఘోరంగా చూస్తాం? ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు ఇంకెవరో చనిపోతే ఇలా ఆటో కార్మికులు చనిపోయినా కూడా మీరు 5 లక్షలు 10 లక్షలు ఇస్తా ఉన్నారు ఎక్స్రేషా. మరి మీ ప్రభుత్వానికి 24 గంటలు పనిచేస్తా ఉన్నా కూడా మా కుటుంబాలు చనిపోయిన, మా వ్యక్తులు చనిపోయిన ఉద్యోగస్తులు రోడ్డులో పడ్డా కూడా ఇలా ₹1 వ్యవస్థ కూడా రాలేదు. అందుకే ఆ కుటుంబాలను కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఎక్స్రేషా ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి కూడా మీరు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇంకొకటి, అలాగే ఆఫీసులలో అధికారులు కూడా ఇవాళ అధికారులైనా మేమైనా పనిచేసేది ప్రజాప్రభుత్వం కోసమే, ప్రభుత్వంలోనే పనిచేయాలి. ఎవరు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి పనిచేసి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. మరి అలా అధికారులు మీరు రెగ్యులర్ అయినా, మేము అవుట్సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ అయినా అందరూ ఒకటే దగ్గర పనిచేస్తున్నప్పుడు తారతమ్యాలు ఉండొద్దు మీకు మాకు. అలాగే సుప్రీంకోర్టు కూడా జీవో నెంబర్ 17 ప్రకారం తారతమ్యాలు లేకుండా సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పి 2017లో కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా అమలు కాకపోవడం వల్ల ఇవాళ మేము కొన్ని 100 కోట్ల నష్టపోయినామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఏజెన్సీలు అధికారులతో కుమ్మక్కై ఉద్యోగస్తుల్ని తీసేస్తావు, 2 లక్షలకి 3 లక్షలకి ఉద్యోగాలు అమ్ముతా ఉన్నారు. ఇలా మరి మాతో పాటు నిరుద్యోగులను కూడా దోచుకుంటా ఉన్నారు 2 లక్షలు 3 లక్షలకి. ఈ వ్యవస్థను అరికట్టినట్టయితే అటు నిరుద్యోగులకు న్యాయం జరిగింది. ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఇంతటితోనే మాతోనే అంతం చేసేసి ప్రభుత్వం ఒక కట్టుచట్టమైన నిర్ణయాలు తీసుకురావాలని చెప్పి ఈ రోజు ఇలా వచ్చి ఇక్కడ ప్రజావేదిక ద్వారా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది చేస్తున్నారు. అప్పటి నుంచి 12,000 జీతమే ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న 15,000 ఇస్తున్నారు. జాబ్ సెక్యూరిటీ ఇచ్చి శాలరీ పెంచాలి సార్. మాకు ఇదే కోరుకుంటున్నాం మేము. మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి, శాలరీ పెంచాలి. ఏజెన్సీ విధానం వద్దు, ఉండకూడదు. మాకు మా శాలరీస్ మాకే పడేటట్లు చూడండి. 1వ తారీఖు లోపు పడేటట్లు చూడండి. 1వ తారీఖు అంతా. ఇప్పుడు హైదరాబాద్లో మంచినీళ్ళు తాగాలన్నా, డ్రైనేజ్ మీకు నీట్గా ఉండాలన్నా, అందరూ నిమ్మలంగా ఇంట్లో ఉండాలన్నా కానీ మా వాటర్ వర్క్స్ విధానంలో పనిచేసే కార్మికులందరం కృషి చేస్తేనే ఈరోజు అందరూ వాటర్ తాగుతున్నారు. ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ అన్ని విధాల గవర్నమెంట్కు మాట రాకుండా అన్ని విధాలుగా తోడ్పడుతూ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు 5-6 వేల జీతానికి 10,000 జీతానికి అయినా సరే 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఇప్పటిదాకా. అందులో మేము మీటర్ రీడర్స్, బిల్ కలెక్టర్ అంటారు, దాంట్లో మేము 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అయినా కూడా మాకు ఏంటంటే ఒక ఖచ్చితమైన శాలరీ కేటగిరీ 2 కిందకి రావాల్సింది మేము యాక్చువల్లీ. అయినా కూడా మాకు ఏంటంటే కేటగిరీ 1 కింద ఇచ్చుకుంటూ వాళ్ళు జీతం మాత్రం ఏదైతే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు బిల్లులు మాత్రం కేటగిరీ 2 కింద పెట్టుకుంటున్నారు. మాకు ఇచ్చేది మాత్రం 1 ఇస్తున్నారు. దానివల్ల మేము నష్టపోతున్నాము, అటు గవర్నమెంట్ నష్టపోతుంది, కాంట్రాక్టర్లు బతుకుతున్నారు. అదే ఏదో కనీసం గవర్నమెంట్ మాకు ఇస్తే మేము గవర్నమెంట్ అనేది మేము తలుచుకుంటాము. మా యొక్క ఏదైతే 600 చిల్లర కుటుంబాలు మా మీటర్ రీడర్లు ఉన్నవి, ప్లేస్ వచ్చేసి మొత్తం మీద వాటర్ బోర్డు పేరు మీద 5,000 మంది ఉన్నాం. వాళ్ళందరం వచ్చేసి గవర్నమెంట్కి, తెలంగాణ ప్రజాప్రభుత్వానికి అందరం అండగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఈఎస్ఎఫ్ పిఎఫ్ కూడా కట్టడం లేదు. ఎందుకు కట్టడం లేదని అడిగితే, అరే భయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ ఉద్యోగం పోతే భయ్ తీసేస్తారా భయ్, నువ్వు అవసరం లేదు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఏమంటని చెప్పేసి కాంట్రాక్టర్ ఏంది ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆధార్ కార్డు ఇవ్వండి పంపించండి అని దేశాన్ని కొత్తను పెట్టుకోవాలని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పాత విధానం తేవడానికి మా మీటర్ రీడర్స్కి పాత విధానం తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే ఏజెన్సీ వ్యవస్థలు ఉన్నారో, కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ లబ్ధి ఉంటుంది దాంతో. వాళ్ళు అందుకని ఏం చేస్తున్నారంటే అవసరం అంటే నయానో భయానో ఇచ్చైనా సరే పాత విధానం వచ్చేలా చేసుకుందామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆల్రెడీ అశోక్ రెడ్డి గారితో ఎండి గారితో మాట్లాడారు, కోదండరాం సార్ గారు వచ్చి కూడా విన్నపం చేశారు. దానికి అశోక్ రెడ్డి గారు కూడా వాళ్ళు సానుకూలంగా ఉన్నారు.
మేము కూడా అదే కోరుకుంటున్నాం, మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఎండి గారు అశోక్ రెడ్డి గారు. కానీ ఎట్టి విధంగా పాత విధానం లేకుండా మాకు ఇప్పుడు ఉన్న ఏదైతే విధానం ఉందో కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇచ్చుకుంటూ మాకు యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తూ కేటగిరీ 2 కింద తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.